ఆచి చికెన్ మసాలా. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2026 మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2026 మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ తాను ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని తేల్చి చెప్పారు. రాజీనామా తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఈ మేరకు రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ లేఖ విడుదల చేశారు. గత 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు, పార్టీలో పరిస్థితులతో అవమానాలు ఎదుర్కొంటున్నానన్నారు. అవి తనను మానసిక క్షోభకు గురిచేశాయని, ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదన్నారు. ఈ పరిస్థితుల్లో మార్చి 25న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానన్నారు. అయితే జీవన్ రెడ్డి ఓ పాటు ఎంతమంది కాంగ్రెస్ పార్టీని విడతారన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఫిరాయింపులు డిఫర్ అయినాడు కూడా సర్దుకున్నా. పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డిఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకున్నా సర్దుకున్నా. గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఏదైతుందో ఎటువంటి ఒక అది లేకుండా మొత్తం మీదేసుకొని బరువు వేసుకుని అందరం కష్టపడ్డాం. సరే గెలవలేకపోయిన వేరే విషయం కావచ్చు కాక నా సంయమానికి ఏదైతుందో దానికి గ్రహింపు లేకుండా ఏం చేయమంటే 20 మాసాలే ఏం చేయమంటావు నాయన. 20 మాసాలు కూడా ఇంక 20 నెలలు ఉంటే ఏం పోతుంది, ఈ టర్మ్ అయిపోతుంది కదా అని చెప్పంటున్నావా? అదే మీ సలహా. 20 నెలలు ఒప్పిపోయి ఇంక 20 నెలలు ఒప్పిపడితే అయిపోతాయి కదా సార్, ఎందుకు దూరపడుతుందని చెప్పని చెప్తున్నావా? అని మళ్ళీ రాబోయే పరిణామాలు ఉంటాయి కదనే. దానికోసం ఏదో నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటున్నాను. సరే నాకు తూచింగ్ చేస్తున్నా ఆయన, నాకు తూచింగ్ చేస్తున్నా, ఏం చేయాలో చేస్తున్నాను. నాకు తోచింది చేస్తున్నా. నేను డెమోక్రటిక్ వే నాకు తోచింది చేస్తున్నా. నేను జగిత్యాల నియోజకవర్గం ఈ తెలంగాణ ప్రాంతంతో నాకున్నటువంటి అనుబంధాన్ని ఎవరు తెంచలేరు. నా జీవిత కాలం కొనసాగుతుంది. నేను పార్లమెంట్ ఎన్నికల సందర్భం చెప్పిన నేను మంత్రుల్లో ఉన్నా కానీ టెలిఫోన్ తో ఇష్యూస్ అటెండ్ చేస్తా అని చెప్పాను. సమస్యల పరిష్కారం కూడా పాటుపడతా అని చెప్పాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే న్యూ బస్ స్టాండ్ మీరు అందరి సాక్షి ఏదైతున్నదో నేను మంచులో ఉన్నా కానీ చివరి నా క్షణం వరకు ఏదైతుందో నేను ప్రజా సంక్షేమం కూడా ప్రజా సమస్యల గురించి నేను పాటుపడతా, పరిష్కారానికి పాటుపడతా చెప్పి ఇవాళ దీంతో నా జగిత్యాల అనుబంధం అయిపోతుంటే ఎట్లా బాబు? జగిత్యాల పుట్టిన గడ్డనే నాకు ఇది. నాకు పుట్టిన గడ్డ ఇది. నా అనుబంధం ఏదైతుందో ఇది ఒక రాజకీయ పార్టీతో ముడిపెట్టలేవు. ఇప్పుడు కాంగ్రెస్ లో పోతానా? నేను ఇప్పుడు కొంత సమయం పాటించి అధ్యక్ష కాగలిగితే ఒక 2-2 సంవత్సరాలైతే నేను అధికార పార్టీకి దగ్గరకు ఉండే అవకాశం ఉంది కదా. మరి నేను అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే అవకాశాన్ని నేను వదులుకొని ఇలా బయట పోదలుచుకున్నాను చెప్పినట్టు దాని అర్థం ఏమనుకోవాలి? స్పందించడానికి. ఆ స్పందించడం ఏదైతుందో ఇవాళ స్పందించడం మెడకు చుట్టుకుంటే నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే మా మిత్రులు, సహచరులు, కార్యకర్తలు తోడు అని చెప్పంటారు. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు సహచరుల మద్దతు ఎవరు కూడా కొనసాగు. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పంటున్నా. నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పంటున్నా. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు, సహచరులను నన్ను కాపాడుకుంటూ రావడంతో బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పండి. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం అవుతున్నది. నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా? నేను ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయడం ఎవరికైనా కానీ ఏదైతుందో ధైర్యంగా పోరాటం చేస్తాను. ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం, సొంత పార్టీలో పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. ఇలా మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా. నేను బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్.
Because in most of the places I was opposing the Congress party candidates, కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినట్టు అభ్యర్థులకు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, మనం చూస్తున్నాం జీవన్ రెడ్డి నెల 25న రాజీనామా చేస్తానని లేఖ విడుదల చేశారు కదా. లేఖలో ఎటువంటి అంశాలని ప్రస్తావించారు? ప్రధానంగా మరి ఈ లేఖ విడుదలైన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధానికైతే స్థిర ప్రకటించబోతున్నారని చెప్పొచ్చు. దాదాపు ఈ నెల 25న రాజీనామా చేస్తారని కూడా మీడియా ముఖంగా అయితే ప్రకటించారు. ఇటు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన పార్టీ పదవితో పాటు ఏఐసిసికి కూడా రాజీనామా చేయనున్నట్టు కూడా వెల్లడించారు. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు అయితే మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తనకి పరిస్థితి ఎదురు కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకరిని కామెంట్ చేశారు. అయితే పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యానంటూ కూడా ఇక ఆ క్షోభ భరించలేనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయిన ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తన వల్ల కాలేదని, అందుకనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు కూడా పేర్కొన్న పరిస్థితిలో భారీ మొత్తంలో జన సమీకరణ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇటు ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ కు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తన వైపు తిప్పుకునే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఆయన మొదటి నుంచి కూడా సుదీర్ఘంగా దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ కు కట్టుబడి ఉన్న నాయకులతో పాటు జైత్యాల నియోజకవర్గానికి నేతలు గతంలో చొప్పదండి నుండి పరిధిలో ప్రస్తుతం ఉన్న కొడిమ్యాల మల్యాలకు సంబంధించిన మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, ఇటు మేడిపల్లి మండలం భీమారంతో పాటు మేడిపల్లి మండలాలకు సంబంధించిన పలువురు నాయకులు, ఇటు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి గొల్లపల్లి, పేడపల్లికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వివిధ పదవుల్లో కొనసాగుతున్న వారు కూడా రాజీనామా చేయబోతున్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. సుమారు 3000 మంది కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో దాదాపు పార్టీ సభ్యత్వానికి వివిధ పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసే ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారు. దీంతో అదే స్టేజీ మీదికెళ్ళి కూడా జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ అయితే ప్రకటించబోతున్నట్లు కూడా మనకైతే పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు రాష్ట్రంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుండి రంగారెడ్డి జిల్లా వరకు సాగు నీరందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు ఆధారంగా అయిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం చేయలేదని కూడా పేర్కొన్నారు. 9 హెడ్జీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల ఉత్తర తెలంగాణపై కూడా తీవ్రమైన కరువు తలపై ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఈ నెల 25న రాజీనామా చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ అయితే రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా వేల సంఖ్యలో దాదాపు ఈ తనకు జరిగిన పరాభవం అయితే ఏదుందో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 10 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇటు ఏనుగు రవీందర్ తో పాటు పలువురు నేతలు, కీలక నేతలను కూడా తన వెంబడి రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా అయితే మనకు సమాచారం అందుతుంది. 10 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవలు అందించిన వారు కూడా ఈ జీవన్ రెడ్డికి జరిగిన పరాభవమే వాళ్ళకు కూడా కావడంతో వాళ్ళు కూడా అసహనంతో ఉన్న పరిస్థితుల్లో మాత్రం పెద్ద ఎత్తున పార్టీలు మారే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రత్న గోపీకృష్ణ, ప్రధానంగా జీవన్ రెడ్డి దగ్గర రజనీకాంత్ తో పోలుస్తూ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే తన కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు ఓ పక్కన జీవన్ రెడ్డి, నెక్స్ట్ ఏం చేస్తారనుకోవచ్చు? దాదాపు రాజీనామా ప్రకటించిన అనంతరం మాత్రం ఇటు జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఇటు కార్యకర్తలతో పాటు ప్రజలతో సమావేశం నిర్వహించిన అనంతరం తన ఏ పార్టీలోకి వెళ్ళేది అనేది కంక్లూజన్ చేస్తానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు. కాకపోతే ఇక్కడ జీవన్ రెడ్డి సైతం దాదాపు
బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు కార్యకర్తలు కూడా సూచించేది కూడా అదే, భవిష్యత్తులో బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కు సంబంధించి అధికారం వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు మాత్రం బీఆర్ఎస్ వైపే వెళ్లాలని కూడా కార్యకర్తలు ఇప్పటికే పలువురు సూచించినట్టు తెలుస్తుంది. కానీ ఇటు బీజేపీ నుంచి కూడా అరవింద్ నుంచి కూడా తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ప్రజలకు తో పాటు ఇటు కార్యకర్తల ప్రియారిటీ మేరకే తన పార్టీ మారుతారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రోజైతే ఎవరు మెజారిటీ సభ్యులు ఎక్కువ ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే భవిష్యత్తు 42 సంవత్సరాల కాంగ్రెస్ అనుబంధానికి తెగదెంపులు చేసుకున్నట్టే అని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చే విధంగా కూడా జీవన్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇతని వెంబడి కూడా దాదాపు మొదటి నుంచి 4 దశాబ్ద కాలాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఇతనికి సన్నిహితులు కావచ్చు, ఇతర బంధువులు కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం ఈ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావించవచ్చు. ఇటు జీవన్ రెడ్డి అయితే ఎంతమంది బుజ్జగించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం అతను రాను అని చెప్పేసి కూడా తేల్చి చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విడతారని చెప్పిన పరిస్థితులు ఈ రోజైతే జీవన్ రెడ్డి మీడియా ముఖంగానే బహిరంగంగా లేఖ కూడా విడుదల చేసి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి నెలకొంది. రత్న గోపీకృష్ణ ప్రధానంగా ఆయన క్యాడర్ కూడా ఆయనతో పాటే ఉండడం మనం చూస్తున్నాం. అంటే కార్యకర్తలు కానీ ఇతరత్ర నేతలు కానీ అన్నిటికీ సర్దుకుపోయానంటున్న జీవన్ రెడ్డి ఈసారి తీసుకోబోయే నిర్ణయంతో మరి ఆయనతో పాటే కార్యకర్తలందరూ కూడా వెళ్తారనుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రత్న అయితే మనం దాదాపు మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి తన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు తప్ప తాను తన కార్యకర్తలకు ఇబ్బందులకు గురి చేయడంతో మానసిక క్షోభకు గురైన అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదే జీవన్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో జాయిన్ చేసుకున్నప్పటి నుంచి కూడా నేను సర్దుకుంటూ పోయానని చెప్పేసి కూడా చెప్తున్నారు. తనకు ఎలాంటి పదవి పెట్టకపోయినా గానీ తను సర్దుకుపోయానని చెప్పేసి చెప్తున్నారు. ఢిల్లీకి పిలిపించి రాజీనామా దిశగా వచ్చేసరికి ఢిల్లీకి పిలిపించి కూడా మంతనాలు జరిపి తన అంచనాలకు కావచ్చు తనకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వమని హామీ ఇస్తేనే నేను పార్టీలో కొనసాగినట్టు కూడా పేర్కొన్న పరిస్థితుల్లో మాత్రం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన కార్యకర్తలకు 44 కాంగ్రెస్ జెండా పట్టిన వారికి అన్యాయం జరగడంతో మాత్రం తీవ్రంగా మనోవేదనకు గురైనని చెప్పేసి కూడా పేర్కొన్నారు. తన కార్యకర్తల భవిష్యత్తు కొరకే తాను పార్టీ మారుతున్నట్టు కూడా ఈయన మీడియా ముఖంగా ప్రకటించారు. తాను ప్రజల మధ్యనే ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్నారు. రానున్న రోజులు కూడా చివరి శ్వాస వరకు కూడా ప్రజల కొరకే పోరాడతాను, తన కార్యకర్తల కొరకే ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో కార్యకర్తలు కూడా తన వెంబడి వస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే పేర్కొన్న పరిస్థితిలో మాత్రం తన అనుచర వర్గం జగిత్యాలలో ఏదైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులు ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా అని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టికెట్లు అయితే ఏవైతే సంజయ్ కుమార్ వర్గానికి ఇచ్చారో వారు కూడా ఇప్పటికి కూడా సభ్యత్వం తీసుకోలేదనే కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఈ జీవన్ రెడ్డికి సంబంధించిన నేతలందరూ గిట్ట రాజీనామా చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ కు సంబంధించిన క్యాడర్ అయితే పూర్తిగా జీరో అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దీంతో జీవన్ రెడ్డికి సంబంధించి అంచవర్గం కూడా పూర్తి స్థాయిలో జీవన్ ఎటువైపు పయనం అయితే అటే వైపు వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు కూడా
మనకైతే సమాచారం అయితే అందుతుంది రత్న. అంటే గోపీకృష్ణ ఈ నెల 25న రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. మరి ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? తాను తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశం ఉండదు అనుకోవచ్చు. ఎందుకంటే మంత్రులు వెళ్లి ఆయన బుజ్జగింపు చేసినా కానీ ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా రాజీనామా వైపే మొగ్గు చూపుతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం ఏమై ఉంటుంది అనుకోవచ్చు? రత్న అయితే మనం దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డిని బుజ్జయించే ప్రయత్నం అయితే ఈ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు మీనాక్షి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆ ఫోన్ లో మాట్లాడి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే వెనుకడు వేయలేదు. అయితే దాంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు అడ్లు లక్ష్మణ్ కుమార్, డిసిసి ప్రెసిడెంట్ కరీంనగర్ మేడిపల్లి సత్యం కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా తాను రాజీనామా అనేది నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటికే తన కార్యకర్తల భవిష్యత్ కొరకు రాజీనామా చేసి తీర్తానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో ఈరోజు మనకు అందిన సమాచారం మేరకైతే మొదటి నుంచి కూడా అధిష్టానం ఏదైతుందో అదని జీవన్ రెడ్డి ఇష్యూ అనేది తెలియలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై జీవన్ రెడ్డి అంశం రాజీనామా వరకు వచ్చి రావడంతో దీంట్లో మంత్రులు చర్చించడం విఫలం కావడంతో మాత్రం అధిష్టానం అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి కూడా సమాచారం అయితే అందింది. ఈ పరిస్థితిలో మొదటి నుంచి మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా తాను పార్టీ వేడుతానని పేర్కొన్నప్పటికీ కూడా అధిష్టానం దృష్టికి అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లకపోవడంతో ఈ జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు కూడా అధిష్టానం దృష్టికి రావడంతో వారు కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తాను పార్టీ ఖచ్చితంగా మారుతానని చెప్పేసి కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కేంద్రం నుంచి అధిష్టానం నుంచి కూడా ఫోన్లు రావడం వచ్చినప్పటికీ కూడా జీవన్ రెడ్డి వాటికి స్పందిస్తలేరన్న ప్రచారం అయితే కొనసాగుతున్నది. ఇప్పటికి కూడా భవిష్యత్తు కార్యాచరణ కోసం తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్పిన నేపథ్యంలో ఈ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం దాదాపు బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ అవి విఫలమైన చెప్పొచ్చు. మరికొంత 25వ తేదీ వరకు సమయం ఉన్న నేపథ్యంలో అధిష్టానం కూడా పిసిసి చీఫ్ తో పాటు రేవంత్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర నేతలు కూడా జీవన్ రెడ్డి తోటి నేరుగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ గోపీకృష్ణ.